ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు ఓ మంచి సినిమా గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తూ కూర్చున్నాను. ఇంక ఈ సినిమా ఏంటి, దేంట్లో ఉంది అనేది చెప్పడానికి ముందు ఓ విషయం ఒకటి చెప్పాలి. ఫస్ట్ దానికి ఈ సినిమాకి లింక్ ఏంటి అనేది చెప్తా. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర యాక్సిడెంట్ అయింది. పైన మిద్దుగురిపోయి పడిపోయి కొంతమంది చనిపోవడం, కొంతమంది దెబ్బలు తాగడం జరిగింది. అయితే టీవీలో చూశాను, ఆ దెబ్బ తగిలి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక ఆవిడికి కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే పాపం నరక యాతన పడుతుంది అనమాట. ఆ బాధ ఇంకా గొల్లుమని ఏడుస్తుంటే ఏంటి పాపం ఇంత బాధపడుతుంది అనుకుంటా. ఆ అమ్మాయి చెప్పింది రీజన్ ఏంటంటే, నా భర్త అనారోగ్యంతో ఉన్నాడు, కిడ్నీ పేషెంట్, డయాలసిస్ చేస్తానికి తీసుకెళ్తూ ఉంటాను, రోజు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నాకు ఈ యాక్సిడెంట్ అయితే తను ఎవరు ఎలా తీసుకెళ్తారు ఎలాగా అని ఏడుస్తుంటే నిజంగా అలా మర్చిపోయింది. నిజంగా పెద్ద పెద్ద వయసు కూడా కాదు, 25-30 లోపు ఉంటాయేమో. అసలు ఏంట్రా బాబు, నిజంగా మన ఫస్ట్ టైం చాలా ఆనందం వేస్తుంది. భారతీయ వివాహ వ్యవస్థ ఇంత గొప్పగా ఉంటుందా? అదే ఫారిన్లో అయితే ఎవరిలో ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు వదిలేసి. అలా అమ్మాయి పడిన బాధ చూస్తే నిజంగా ఇప్పటికీ కళ్ళ ముందు అదో రకంగా అయిపోతూ ఉంటుంది. అంత అంత ఎఫెక్షన్ ఒక పెళ్ళి అనే పదంతో ఏ విధంగా ఇది అయిపోతారంటే, అసలు భర్త కోసం ఏమైనా చేసేసి అంత ఇదిగా ఉంటారు. అలాగే హస్బెండ్ అలాగే ఉంటారు. నిజంగా మన వివాహం వ్యవస్థ చాలా బాగుంటుంది అనిపించింది. నిజంగా చాలా గొప్పది ఇండియన్ కల్చర్, అందులోనూ హిందూ సంప్రదాయం సూపర్. అలా హిందువునే కాదు, భారతీయ వివాహ వ్యవస్థ గొప్పది. ఏ మతమైనా ఏ కులమైనా అంత బాగుంది నిజంగా. పాపం గవర్నమెంట్ చేస్తుంది, వాళ్ళకి బాగానే చేస్తుంది, అది పేపర్లో చదివాను. కానీ ఏం చేసినా వాళ్ళ ఆవేదన ఎవరో తీర్చలేదు కదా. పాపం ఈ అమ్మాయి ట్రీట్మెంట్ చేసుకోకూడదు, అతను తీసుకెళ్ళదు, ఎలాగైనా అలా కుళ్ళి పాపం బాధపడుతుంటే నిజంగా. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పబోయే సినిమాకి దీనికి లింక్ ఏంటంటే, అది మెయిన్ దాని గురించి ఇది చెప్పాను అనమాట. ఈ సినిమా పేరు వచ్చి అన్పావం పొల్లదత్తు. ఇది జియో హాట్స్టార్లో ఉంది సినిమా. ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, శివ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, శక్తి అనే అమ్మాయిని పెద్దలు కూర్చుతారు ఇద్దరికి. పెద్దలు కూర్చుని పెళ్లి ప్రకారం పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు సంవత్సరం చాలా అన్యోన్యంగా ఉంటారు. ఉన్న తర్వాత చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే చాలా సిల్లీగా కూడా ఉంటాయి ఆ మనస్పర్ధలు. అవి అలా 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 కొంచెం పెద్ద చేసిన వాళ్ళ వాళ్ళే చాలా పెద్ద అయిపోయి ఇంకా అసలు మనం కలిసి ఉండలేమన్న స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇద్దరు వెళ్ళిపోతే విడాకులు అప్లై చేసుకోవడం. విడాకులు అప్లై చేసినప్పటికీ ఏం అర్థం కాదు వాళ్ళకి. పాపం పెళ్ళి అయ్యింది, బాగానే ఉన్నాం, ఇప్పుడు విడాకులు ఏంటి అని వాళ్ళే కన్ఫ్యూజ్లో ఉంటారు. కానీ అప్లై చేసుకుంటారు. అలాగే వీళ్ళ లాయర్లు, ఈ హీరోకి సంబంధించిన లాయరు, ఈ హీరోయిన్కి సంబంధించిన లాయర్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు విడిపోయి ఉంటారు. వాళ్ళకు ఒక పాప ఉంటుంది. చివరికి ఏం జరుగుద్ది, వీళ్ళు విడిపోయారా లేదా కలిసారా, జడ్జి తీర్పు ఎలా ఉంది, ఇది మిగిలిన సబ్జెక్ట్. నిజంగా చాలా బాగా తీశాడు. ఇప్పుడు ప్రజెంట్ యువకులు చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళకి కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట ఇది. అసలు చూస్తే నిజంగా బాగుంది. చాలా ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది ఫస్ట్, తర్వాత సీరియస్గానే ఉంటుంది, తర్వాత ఎమోషనల్, ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి చాలా బాగుంది. లాస్ట్లో అసలు ఆ ఎమోషన్స్ చూడాలి. సినిమా బాగా తీశాడు. హీరో వచ్చి లియో రాజ్, అతని పేరు, హీరో పేరు. శివ కింద యాక్ట్ చేయడు లియో రాజ్. అలాగే హీరోయిన్ శక్తి కింద యాక్ట్ చేసింది
మాలవిక మనోజ్. హీరోయిన్ సూపర్. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, ఆ లుక్స్ ఏంటి, చాలా బాగుంది అమ్మాయి. హీరో కూడా యాక్షన్ బాగానే చేశాడు. ఓకే. డైరెక్టర్ వచ్చి వి కళాపత్రి అతని పేరు. నిజంగా బాగా చేశాడు సినిమా. ముందు చెప్పిన దానికి ఇది ఏంటంటే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. ఓ ఇంత బాగున్న వ్యవస్థ అసలు ఎవరు ఏం చేయలేరు బాబు భార్యాభర్తల్ని అనిపిస్తుంది అనమాట. ఆ ఫస్ట్ విన్నది ఈ సినిమా చూస్తున్నా ఇదేనా కానీ చూడండి, తప్పనిసరిగా చూడండి. బాగుంది సినిమా అయితే మాత్రం అందరూ చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ కానీ అసభ్యంగా ఏమీ లేవు. క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది సినిమా. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.